లెఫ్ట్, లెఫ్ట్కి ఉండాలి కొంచెం, రైట్ వెళ్ళిపో, యాక్సిలేటర్, రైట్లో ఉన్నా, చూసుకో, డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఆపోజిట్ వెహికల్ ఏం రాకూడదు, రోడ్ కనిపించాలి మనకి. వెళ్ళిపా, రైట్లోనే వెళ్ళిపా, హారం కొట్టు, రైట్లోనే ఉండు, రైట్ స్ట్రైట్గా వెళ్ళిపా, రైట్లోనే ఉండు, రైట్లోనే ఉండు, రైట్ స్లోగా లెఫ్ట్కి రా, లెఫ్ట్లోనే వెళ్ళిపా, లెఫ్ట్లోనే ఉండు, బస్సు ఉంది వెనక. లెఫ్ట్లోనే ఉండన్నా, లెఫ్ట్, లెఫ్ట్లోనే ఉండాలి, రైట్కి వెళ్ళకూడదు. రైట్లో ఉండి వెళ్ళిపో, రైట్, యాక్సిలేటర్ అసలు ఇవ్వద్దన్నా, క్లచ్ పట్టుకొని పూర్తిగా, బ్రేక్ 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 బ్రేక్, న్యూట్రల్, సెకండ్, సిగ్నల్ తీసుకోండి, రైట్ సైడ్, మూవింగ్, మూవింగ్, మూవ్ అవ్వాలి, రైట్కు, రైట్కు కట్ చేయి, రైట్కు, రైట్ కట్ చేయి, పద స్ట్రైట్ పద, కట్ చేయి మాకు, ఇంకా హారం కొట్టు, క్లచ్ బ్రేక్, కట్ చేయి, రైట్కు, స్టడీ చేసుకో, ఈ రోలోనే ఉండాలి, లెఫ్ట్ రోలో, స్ట్రైట్ వెళ్ళిపో, ఇంకా రో మెయింటైన్ చేసుకొని. థర్డ్, ఎక్సైట్ వదిలేసి వెళ్ళిపా స్ట్రైట్గా. ఫోర్త్, ఎందుకు ఎక్సైట్ అలా దొక్కేస్తున్నావు, పదా క్లచ్ పట్టుకు, నువ్వు క్లచ్ పట్టుకున్నప్పుడు ఎక్సైట్ ఇవ్వకూడదు కదా, రైట్ పదా.
గేర్ మీద బలం ప్రయోగిస్తూ ఎక్సైట్ తొక్కేస్తున్నావు. అలా చేయకూడదు. స్లోగానే బా, హెవీ స్పీడ్ ఏముంది. బైక్ వాడు ఏందన్న అలా అడ్డం వచ్చాడు. ఒక చేతితో బండి, ఒక చేతితో ఫోన్. వాడు 2 వీలర్ వాడు. అక్కడ రన్ అయ్యే దగ్గర
యాక్సిలేటర్ అసలు ఇవ్వద్దన్నా. క్లచ్, బ్రేక్, 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 న్యూట్రల్, సెకండ్, సిగ్నల్ తీసుకో. క్లచ్ పట్టుకో, పూర్తిగా వదలొద్దు. హారన్ కట్ చేసుకో లైట్గా రైట్కు, చాలు అలాగే ఉండు. స్టడీ చేసుకో. మూవింగ్ రైట్కు, కట్ చేయి. చాలే, స్టడీ చేసుకో, స్టడీ చేసుకో. చూశాడు నేను చూసా. అవును, అటు చూశాడు, తర్వాత ఇటు చూసాడులే. క్లచ్ చూడబట్టే పాప మాట్లాడాడు. అందుకే మనం స్ట్రైట్ గా కొంచెం ముందుకు వచ్చి రైట్ రన్ అవుతే బండ్లు కనిపిస్తాయి అనమాట, రైట్ సైడ్ వచ్చేది. అందుకే నేను వెంటనే కట్ చేయించాను. చాలు, స్లోగా వెళ్దాం. పద, రైట్ కుండి వెళ్ళిపోయి, ఇంకా రైట్ లో పద. చాలు, థర్డ్ రైట్ పద. స్ట్రైట్ వెళ్ళిపోయినా. ఫోర్త్ రైట్. ఇక్కడ నార్త్ లో కూడా అలాగే అంటారా? హైదరాబాద్ లో కూడా హిందీ వాళ్ళని అయితే అనుకోరు ఇట్లా సౌత్ అని. అవునవును, చూస్తే నార్త్ అని అనుకుంటారు. వాళ్ళని ఆట ఆడుకుంటారు. చాలా మంది నల్లగుంటే చాలు ఏదో ఫీల్ అయిపోయి వాళ్ళు ఏ కాడికి తక్కువ చూడాలని చూస్తుంటారు. తక్కువ ఉంటే తక్కువ చూస్తారు వాళ్ళు. నేను అట్లా చేయను, కరెక్ట్ కాదు. వాళ్ళ మాట అస్సలు లంగా నేను. ఎందుకంటే మనకన్నా నాలెడ్జ్ పర్సన్స్ ఏం కాదు వాళ్ళు. ఇప్పుడు అక్కడ మనం టర్న్ అయిన దగ్గర ఏమనిపించింది అన్న? జనరల్గా స్లో అయ్యాం కదా, స్లో అవ్వడం, టర్న్ అవ్వడం. వాడు అడ్డొచ్చినప్పుడు ఏమనిపించింది? ఫియర్ ఏమన్నా వచ్చిందా? నాకేమనిపించింది ఏం లేదు కదా. రైట్. అవునవును, కంట్రోలింగ్ అనేది అర్థమైంది కదా, ఎలా కంట్రోల్ చేసుకోవాలని. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉంది కదా ఇప్పుడు, ఎందుకంటే ముందు నేను లేను కాబట్టి. ఫ్రీగానే ఉంది లేవు అనే ఫీలింగ్ లేదు కదా. టౌన్ లో కూడా వెళ్ళిపోదామా? ముందుకు రమ్మంటావా? ఓకే, డన్. చెప్తుంటే చాలు. ఓకే, మళ్ళీ సుబ్బు అన్న నీకు ఖర్చు పెట్టిస్తాడేమోనే. కారు బాగానే నేర్చుకున్నాక కారు తీసుకుంటాడేమో. అయితే కారు తీసుకుంటే అదే ఏమైందంటే ఇల్లు కారు ఒకేసారి. ఇల్లు ఓపెనింగ్ రోజు ఇల్లు కట్టించిన తర్వాత కట్టియాలంటే ఇంకో 2 years పడుతుంది. ఇంకా ఒకేసారి కారు కూడా అదే రోజు ఉండాలన్న కోరిక. అది కరెక్ట్ అన్న. ఇప్పుడు కొనేస్తాము, కారు పెట్టడానికి లేదు, ఏం లాభం అనవసరం. ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి బిజినెస్ అట్లా ఇట్లా చూస్తుంటాడు, తిరుగుతుంటాడు కాబట్టి అవసరం. నాకెందుకు కాదు. అన్న కూడా తీయడన్నా పని ఉంటేనే తీస్తాడు బయటికి, లేకపోతే బండి మీద తిరుగుతూ ఉంటాడు, సరదాగా వాకింగ్ చేస్తుంటాడు. జనరల్ గా కొంతమంది సరదాగా తీస్తూ తిరుగుతూ ఉంటారు, ఇంకేదో అది దానికి ఒక విలువ లేకుండా చేస్తుంటారు. అట్లా చేయడు సుబ్బు అన్న. ఎప్పుడైనా మా నలుగురం ఉన్నాం, 5 మంది మేము బ్యాచ్.
ఎక్కడ ఎర్రగొండపాలెం, కుంట, వినుకొండ, దూరణాల ఈ 5 ప్లేసులలో 4 ప్లేసులలో అవసరం ఉంటే తీస్తారు. డీజిల్ పెట్రోల్ అందరిది, అందరి మీద కంపెనీ మీద రాస్తాడు అనమాట. అట్లా ఆయన ఒక్కడు పెట్టుకునేది లేదు. ఇంకా పర్సనల్ వెళ్తే పర్సనల్ ఖర్చు. ఆయన ఒక్కడు ఎందుకు పెట్టుకోవాలి? అవునవును, అంతేలే. ఎక్సలేటర్ అసలు ఇవ్వద్దన్నా, రన్నింగ్ అది. సో రన్నింగ్లో ఎక్సలేటర్ ఇవ్వకూడదు. చిన్న ట్రన్నింగ్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది రైట్ కొండు వెళ్ళిపోవాలనుకుంటే రైట్లోనే వెళ్ళిపోవడమే. స్ట్రైట్ వెళ్ళిపో, స్ట్రైట్ పదం, స్ట్రైటే పదం. కొంచెం లెఫ్ట్, చాలు, కొంచెం లెఫ్ట్. స్ట్రైట్ వెళ్ళిపోదాం. అక్కడ కూడా మీకు ఇదే సేమ్ క్లైమేట్ అన్నా, ఇంకా హెవీగా ఉంటుందా? హెవీగా ఉంటుంది. ఇక్కడే ముందు ఏం లేదు. మాకు దీనికి హెవీ అనిపిస్తుంది. ఇక్కడ ఏం లేదు. రైట్కు ఉండి పదా, రైట్కు వెళ్ళిపో, స్ట్రైట్. ఎందుకు ఓవర్టేక్ చేశాడు, మళ్ళీ స్లో అయ్యాడు. యాక్సిలేటర్ అసలు ఇవ్వద్దన్నా, సిగ్నల్ తీసుకోండి, లెఫ్ట్లోనే ఉండండి. క్లచ్, క్లచ్, బ్రేక్, 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 థర్డ్ కట్ చేసుకోండి లైట్గా రైట్కు. బ్రేక్, చాలు, వదిలేయండి, బ్రేక్ వదిలేయండి. కటింగ్ అలాగే పట్టుకోండి. స్టడీ చేసుకోండి, స్టడీ చేసుకోవాలి. మూవింగ్, తప్పు చేస్తున్నారు. మూవింగ్ అంటే క్లచ్ వదిలితే మూవింగ్ వచ్చేస్తుంది. రో మెయింటైన్ చేసుకోండి, స్పీడ్ వెళ్ళకండి, వెనక వెహికల్స్ ఉన్నాయి. రైట్లోనే ఉండండి. ఎక్సైటర్ అసలు ఇవ్వద్దు, స్టడీ చేసుకోండి. రైట్ వెళ్ళిపోండి, లైట్గా టచ్ చేసుకొని వెళ్ళిపోండి. హెవీ స్పీడ్ అనేది వద్దు, కంట్రోల్గా కూల్గా వెళ్ళండి. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు, మీరు క్లచ్ వదులుకోకుండా ఎక్సైట్ అనేది ఇవ్వకూడదు. పదండి స్ట్రైట్గా. క్లచ్ వదిలితే బండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అవసరం అనుకుంటే లైట్గా టచ్ చేసుకోవాలి యాక్సిలేటర్ అనేది. తీసుకోండి రైట్. ట్రాఫిక్లో ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అనేది అవ్వకూడదు. అది
లెఫ్ట్, కొంచెం లైట్గా లెఫ్ట్ ఉన్నా, క్లచ్ పట్టుకొని పూర్తిగా లెఫ్ట్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, స్టీరింగ్ లెఫ్ట్, వెనక బస్ క్రాస్ చేస్తున్నారు, స్టడీ చేసుకోండి. థర్డ్ మూవింగ్, క్లచ్ వదలండి పూర్తిగా, వదిలేరా, గేర్ పళ్ళ చూడు, క్లచ్ పట్టుకో, రైట్ మూవింగ్, పద ఎక్సిలేటర్, స్ట్రైట్ పద, గేర్ కరెక్ట్గా ఏ గేర్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, ఎక్సిలేటర్ ఇవ్వద్దు. హారన్, హారన్, రైట్కు రైట్కు, రైట్లో ఉండు, రైట్కు రైట్కు, స్టడీ చేసుకో, యాక్సిలేటర్, హారన్ హారన్ హారన్, కోసం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయిలే, రోడ్ అంతా ఫ్రీగా ఉంది. హారన్ బాగుంటుంది, హారన్, ఎక్సిలేటర్ అసలు ఇవ్వద్దు, హారన్, ఎక్సిలేటర్ అసలు ఇవ్వద్దు, స్లో అవుతుంది. క్లచ్ క్లచ్ లెఫ్ట్, న్యూట్రల్, సెకండ్, స్టడీ చేసుకో, హారం కొట్టు, రైట్కు ఉండు, రైట్కు, లెఫ్ట్, ఎక్సిలేటర్ ఇవ్వద్దు, క్లచ్ పట్టుకో పూర్తిగా, బ్రేక్ బ్రేక్, రైట్కు మూవింగ్, క్లచ్ వదులుకో, క్లచ్ బ్రేక్ అన్న, ఎక్సిలేటర్తో పని లేదు, స్టడీ చేసుకో, హారం కొట్టు, క్లచ్ పట్టుకో పూర్తిగా, క్లచ్, రైట్కు ఉండు, రైట్కు రైట్కు, స్టీరింగ్ స్టడీ పెట్టుకో, క్లచ్ పట్టుకో పూర్తిగా, న్యూట్రల్ ఫస్ట్, నీకు బ్రేక్ మీద కాలు ఉండాలన్నా, కట్ చేసుకో, కట్ చేయి, క్లచ్ పట్టుకో పూర్తిగా, కట్ చేయి కట్ చేయి, అలాగే పట్టుకో, బ్రేక్ తీసుకో లైట్గా, స్టడీ చేసుకో, మూవింగ్, స్ట్రైట్ వెళ్ళిపా, రోడ్ మధ్యలో నుండి వెళ్ళు, చాలు, సెకండ్ తీసుకో, సెకండ్ మూవింగ్, క్లచ్ పట్టుకో పూర్తిగా, ఎక్సిలేటర్ అసలు ఇవ్వద్దు, క్లచ్ పట్టుకో, బ్రేక్ మీద కాలు పెట్టుకో, రైట్ కుండు, లెఫ్ట్ లెఫ్ట్, క్లచ్ వదలొద్దు, స్టీరింగ్ స్టడీ చేసుకో, రైట్కు, చాలు, స్టడీ పెట్టుకో, లెఫ్ట్లోనే ఉండు, లెఫ్ట్, హారం కొట్టు, బ్రేక్ బ్రేక్, నేను గుద్దు నా కొడుకు, నీకు పంది నా కొడుకు, స్టీరింగ్ స్టడీ చేసుకున్నా, పూర్తి బ్రేక్ న్యూట్రల్,